హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి నాలాగా నెయ్యి చేయడం రాదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నెయ్యి చేయడం రాదు. ఎందుకంటే అసలు నేను నెయ్యి అనేది అస్సలు ముట్టుకోనండి. ఎందుకో నెయ్యితో చేసిన ఏ వస్తువుని కూడా నేను తినను అసలు. ఎందుకో తెలీదు, అసలు ఆ స్మెల్ కూడా నచ్చదండి నాకు. అలాంటిది ఈ మధ్య అందరూ కూడా నెయ్యి చాలా మంచిది, హెల్త్‌కి మంచిది, పిల్లలకి మంచిది అని అంటుంటే తప్పనిసరిగా ఇప్పుడు నేనైతే పిల్లల కోసం అని ఆలోచించి నెయ్యి అయితే తయారు చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. నేను రోజు అమూల్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటానండి. దాంట్లో నుంచి మీగడ తీసి 1 వీక్ అంతా స్టోర్ చేశాననమాట. ఆ 1 వీక్ మీగడండి ఇదంతా కూడాను. దాన్ని ఒక బాక్స్‌లో స్టోర్ చేశాను. ఇలాగా ఒక బౌల్‌లో వేసుకొని ఫస్ట్ అయితే విస్కర్‌తో నీట్‌గా దాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు చూసారా బటర్ అనేది ఎలా పైకొస్తుందో, అదేనండి వెన్న. ఇలా పైకి రావాలనమాట. మనం వాటర్ తోటి ఇలా కలుపుకుంటూ ఉండాలి. లోపల ఉన్నదంతా కూడా బయటకొస్తుందండి. చూడండి ఎలా వస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో. ఇదైతే నేను చేయలేదండి, మా ఫ్రెండ్ నాకు నేర్పిస్తుందనమాట. అందుకే ఎవరైనా నాలాగా చేయలేని వాళ్ళుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే వీడియో చేశానండి. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియోస్ చూస్తున్నారు గానీ కనీసం లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత చూసారా బటర్ ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా ఏంటంటే కొంచెం కొంచెం ఉంటప్పుడే చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ అయిపోయిన తర్వాత చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత చాలా ఎక్కువైపోతుంది కదా ఒకేసారి చేసుకోవాలంటే. నేను అందుకని కొంచెం కొంచెం ఉంటప్పుడే నేనైతే ఇలా చేసేసుకుంటున్నాం అనమాట. తను చెప్పింది ఎప్పుడు కూడా కొంచెం కొంచెం ఉంటప్పుడే చేసేసుకో, ఎక్కువైన తర్వాత నువ్వు చేసుకోలేవు అని చెప్పి తనైతే ఇలా కొంచెం ఉంటప్పుడే చేస్తుందండి. అదే రోజు నాకు చాక్లెట్ కేక్ కూడా ఆర్డర్ ఉంది. అలాగే ఫుట్‌బాల్ కేక్ కూడా ఆర్డర్ అయితే ఉందండి. అయినా సరే తనొచ్చింది కదా! అందుకని చెప్పి నేనైతే ఇలాగ నెయ్యినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. తర్వాత దీన్ని ఈ బటర్‌ని తీసిన తర్వాత వాటర్‌లోని కూలింగ్ వాటర్ తోటి బాగా దాన్ని స్మాష్ చేస్తూ కడుక్కోవాలండి. చూడండి వేస్ట్ అంతా ఇలా బయటకొచ్చేస్తదంట. తర్వాత అలాగే 3, 4 టైమ్స్ అయితే ఫుల్‌గా క్లీన్ చేసిందండి తను. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో నెమ్మదిగా. ఇలాగ ప్రెస్ చేసుకుంటూనే క్లీన్ చేసుకోవాలంటే నార్మల్‌గా మనం ఎలా పడితే అలా చేసేస్తే వేస్ట్ అయిపోద్ది. ఇలాగ నెమ్మదిగా కలుపుకుంటూ చేయాలి అని చెప్పి తనైతే నాకు చెప్పిందండి. చూడండి బటర్ ఎలా వచ్చిందో. చూడండి వాటర్ కూడా ఎంత క్లీన్‌గా ఉందో. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాన్నైతే అందులోని ఈ బటర్‌నంతా వేసుకొని ఇలాగా స్టవ్ మీద అయితే పెట్టాలండి. మనం సిమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకోకూడదు. తర్వాత చూసారా ఎంత బాగా కరుగుతుందో. అలా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా స్పూన్ కాకుండా స్పాచులా అలాంటివి ఏవైనా ఉంటే యూజ్ చేసుకోండి. నేనైతే స్పూన్ తోటి చేసుకుంటున్నాము. చూసారు కదా ఎలా కలుపుతుందో తనైతే. ఇలా నెమ్మదిగా కలుపుతుందండి. కొంచెం సేపు అయ్యేసరికి కొంచెం అలా నాకసలు అర్థం కాలేదు. ఇదేంటి ఇలా వస్తుంది అనేసరి అనుకున్నాను. కానీ ఏంటో అండి అమ్మాయి చేసినప్పుడు నార్మల్‌గా ఘీ ఒక రకమైన స్మెల్ వస్తది కదా! అస్సలు అదేమి కూడా రాలేదండి. చూడండి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే పూస పూసగా నెయ్యి అని అంటారు కదా! అది గుర్తొచ్చిందండి నాకు ఈ నెయ్యి చూస్తున్నప్పుడు. చాలా నెమ్మదిగా తను అలా కలుపుతూనే ఉందండి. అస్సలు ఎక్కడ కూడా ఆగలేదు. ఇలా కంటిన్యూస్‌గా కలుపుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే నెయ్యి నేనే నమ్మలేకపోయానండి అసలు. మీరెప్పుడైనా ఇలా నెయ్యి కావాలనుకుంటే అమూల్ రెడ్ మిల్క్ ప్యాకెట్ ఉంటది కదండీ! ఫుల్ క్రీమ్. అది తీసుకొని ఇలాగ నెయ్యినైతే చేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇలా రావాలంటే ఇలా వచ్చిన తర్వాతనే మనకి ఘీ వచ్చినట్టు అది గుర్తుపెట్టుకో అని చెప్పేసానన్నది. నేను ఎక్కడైతే మర్చిపోతాననైతే వీడియో అయితే తీసుకుంటున్నానండి నేను. చూడండి ఎంత బావుందో. తర్వాత ఇది నెయ్యి అయినప్పుడేమో మంచి స్మెల్ రావాలంటే కరివేపాకు గానీ, మెంతులు గానీ వేసుకోవాలంటండి. ఇదైతే నేనెప్పుడు కూడా చూడలేదు. చాలామంది వీడియోస్ చూసాను గానీ, ఎప్పుడు కూడా ఇలా కరివేపాకెయ్యాలి, తర్వాత మెంతులెయ్యాలి అనేదైతే నాకు తెలీదు. మీకెవరికైనా తెలుసా? తర్వాత నెయ్యయితే అయిపోయిందండి. కానీ చాలా మంచి స్మెల్లొచ్చిందండి కరివేపాకు వేయడం వల్ల. తర్వాత దీన్ని ఒక ఫిల్టర్‌తో ఫిల్ చేసుకున్నాం అనమాట. ఫిల్టర్ తోటి బాగా దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే తీసుకున్నానండి. చూడండి నేనంత ఎక్కువ మీగడ తీస్తే ఇంత కొంచెమే వచ్చిందనమాట. ఇలా వేస్ట్‌నంతా పక్కకు తీసాను. కానీ తను చెప్పింది కొంచెం క్లాత్ ఉంటే క్లాత్ తీయమని. నేనైతే ఏం చేయలేదు. అలాగే వదిలేసాను. తర్వాత ఒక గాజు కంటైనర్‌లో అయితే తీసుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఇది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.